హలో అన్నయ్య ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి దగ్గరున్నాం, వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త ఏం కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో అల్లి సేవ దాకా వచ్చుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరపండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి ఈ మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు ఏంట్రా? చూపిస్తుందా? అమ్మో వాళ్ళే ఉంటారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, ఆ? నిన్నే అబ్బి, ఇట్రా. చచ్చాను. ఏంటి సార్? ఏడా ఆ. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? కొద్ది తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడ మీద ఉంటారు. సర్లే బో, ఆ. నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్రా మాట. ఆ, నీకు ఆయన బాగా తెలుసా? ఆ, ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు వచ్చి చూపించరాదా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాదస్తుడు. ఆడు మర్యాద లేదయ్యా, గలీజ్ నా కొడుకా. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఎల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద జరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. ఆ, అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. వచ్చేస్తా. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? నీది రచ్చ, నువ్వెక్కు. సార్, చిన్న రిక్వెస్ట్ సార్. ఏందో? మీ కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుంటావా? సరేబో రేయ్ నువ్వు బాని. సార్, ఏందా? ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్ను అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా? లేకే ఇగో. అలాగే. అమ్మయ్య. తాతగారు బా వచ్చాయండి పెద్ద పోటుగాడు. ఎరా పాపి, హాయ్. ఏపీ అంతా కవర్ చేసావా? కవర్ చేశాను. కొన్ని ఏరియాలే వదిలేసి వచ్చింది. ఏ టింగ్ టింగ్ అయిపోయింది తాతగారు. ఆహా, నువ్వు అడిగినప్పుడల్లా టింగ్ టింగ్ ఇవ్వడానికి నేనేమన్నా ఏటీఎం సెంటర్ అనుకున్నావా? ఈసారి డబ్బు అడిగావంటే మర్డర్ చేస్తా. అయ్యో తాతగారు, మీలో ఇలాగ యాంగ్రీ యాంగిల్ ఓపెన్ అవుతుందనే నేను బయటికి వెళ్ళిపోయి నా యాంగిల్ మార్చుకుని ఇక్కడికి వచ్చేసాను. ఇక మీద సైలెంట్ గా మీ అడుగుజాడల్లో ఫాలో అయిపోతారు. తాతగారు మరేమో నాకు తద్దినం మంత్రం నేర్పిరా? ఎందుకురా? మీరు ఊరంతా తద్దినం పెడతారు, మరి రేపు మీరు పోతే మీకు నేను తద్దినం పెట్టాలి కదా. ఏడ్చావులే వెధవా. రేపు రంగాచారింటికి వెళ్ళి పుత్రకామేష్టి యాగం చేయాలి. పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకో. ఇంతకీ తీసి పారేసావా? అది నా రౌడీజానికి కత్తికి అడ్డొస్తుందని తీసి పడేసాను తాతగారు. ఓరి అప్రాచ్యుడా, రాకపోయినా రా మనకు విలువ. ఇదిగో రేపు పొద్దునే వేసుకో. అలాగే ఈ వ్యర్థాస్థితి అవతారం మార్చేయి పో. అలాగే తాతగారు. ఆ, ఓం షట్జవజ్జ విషవజ్జ బీజపజ్జ ఓం తస్మాత్. ఏయ్, ఓరి అప్రాచ్యుడా, ఏమిటా వేయటం? మనం చేస్తున్నది క్షుద్రయాగం కాదు, పుత్రయాగం. నెమ్మదిగా వెయ్యి. ఓ, నెమ్మదిగా వేస్తే పిల్లలు పుడతారా తాతగారు? పళ్ళు రాలుతాయి, చెప్పించి చావు. అయినా ఆ పిల్లకి ఎలా సంపాదించావురా? ఇది మన బామత్ తాతగారు పెట్లో ఉంటే పెట్టుకొచ్చేసా. ఏమిటి నీలకంఠ శాస్త్రి గారు, ఇంత చిన్న యాగానికి కూడా అసిస్టెంట్ తోడు తెచ్చుకున్నారు. సపోర్ట్ గా దేనికి వెదవది? అయ్యా, మీరు మా వాడిని గుర్తుపట్టినట్లేరు. వీడు నా మనవడు గోవిందా. గోవిందమా? హైదరాబాద్ లో ఆంజనేయ స్వామి గుడి లేదు, అందులో పూజలు అవి చేయిస్తుంటాడు. ఓహో. మొన్న వచ్చిన వరదల్లో ఆ గుడి మునిగిపోయింది. అందువల్ల పనులు లేక నా దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు మీ కొంప ముంచడానిక? అంత మాట అనకండి. వీడు మంత్రాలు చదివింది ఆంజనేయ స్వామి అన్నం కూడా తిండు, అంత పవర్ఫుల్ వీడు. అది సరే శాస్త్రి గారు, మీరేమో ఆనకట్లాగా అడ్డంగా బొట్టు పెట్టారు, వాడేమో ధ్వజస్తంభంలా నిలువు బొట్టు పెట్టాడు. మీ ఇద్దరు కాంపౌండ్స్ వేరా? అదేం లేదండి, ఆయన స్లీపింగ్ లైన్ అవును. నాది స్టాండింగ్ లైన్. ఇదేం లూప్ లైన్ నీ శ్రార్థం? ఆయనది శివుడు టీము, నాది విష్ణు టీము. అయినా ఏ టీం అయితే ఏంటండి, ఇంతకీ పిల్లలు లేనిది తమరికైనా? అరే ఫైర్ యాక్సిడెంట్ చేసి చంపేస్తావేంటి అప్రాచపదవా? పుట్టి పుట్టగానే అమ్మా నాన్నలు పోగొట్టుకున్నావు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి టెంపుల్నే లేపించి. వీడు కొంచెం ఎక్కువ మాట్లాడేస్తున్నాడు, మీరు అని చెప్పండి.
వీడిని ఇదే హోమ్లో పడేసి పెండం పెట్టేస్తాను గ్యాస్కి. వీడు ఊళ్ళోకి వెళ్ళే ధనవంతుడు రా. సైలెంట్ గా ఉంటే వస్తుంది. రంగాచారి గారు మీ వాళ్ళందరినీ పిలవండి, దండం పెట్టుకుంటారు. వస్తే అందరూ వచ్చి దండం పెట్టుకోండి. దండం పెట్టండి. మీ పిండాకుడు దండం వాళ్ళకి కాదు దైవానికి పెట్టండి. ఇక్కడ హోమానికి పెట్టుకోండి అమ్మా. నేను ఫ్యామిలీని రమ్మంటే మొత్తం మహిళా సంఘం వచ్చేసిందేంటి? వీళ్ళందరూ వీడి ఫ్యామిలీసే. ఆ, 9 మంది భార్యలే. అవును, అంత పెద్ద పొట్టుగాడా? ఓటుగాడ పొట్లకాయ, వీడికి అంత సీన్ లేదు. ఆ, అయితే ఈయనకి కావాల్సింది యాగం కాదు, డాక్టర్ సమరం. అయ్యో, మగపిల్లాడు పుట్టడం కోసం చేస్తున్న యాగం రా ఇది. ఊరుకో. నాకు ఇప్పుడు అర్థమైంది తాతగారు. ఏమర్థమైంది? ఎన్ని బోర్లు వేసినా మంచినీళ్ళు పట్టలేదన్నమాట. రంగాచారి గారు అందరూ వచ్చినట్టేనా? మా అమ్మాయి రావాలి. వస్తే నా ఫస్ట్ వైపు పాపన బిలు. వైదేహి నమస్కారం అండి. అక్కడ కాదు, ఇక్కడ. ఏమండి అబ్బాయి పాస్ అయ్యాడా? పాయసం చేస్తాను. పాయసం కాదు, పాయసం కలిపెట్టి వెదవకి. చిచే, అంటే మళ్ళీ పోయిందా మావయ్య? ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదే. బానే రాశానే, మిస్ అయి ఉంటుంది. నాన్న, నా ముందు వెనకాల నంబర్లు చూడు. ఎందుకురా వాళ్ళ పేపర్స్ లో చూసి రాసావా? వాళ్ళే నా పేపర్లో చూసి రాశారు. అందుకే వాళ్ళు కూడా పోయాయి. అమ్మయ్యా, వాళ్ళు పోయినాయా? నెల తక్కువ వెదవా. 2 ఏళ్లలో పూర్తి చేసిన ఇంటర్మీడియట్ లో 10 రోజుల్లో పాతిపోయావు. నీతో చదువుకున్న ఎదవలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారా? ఆ ఎదవలతో మనకి ఎందుకు నాన్న? రేయ్, ఎదవ సన్నాయి సంగీతాలు ప్లే చేసావంటే నేను చంపేస్తాను. ఇంకో ఇడ్లీ. తిన్నానా? రేయ్ రేయ్, జోకర్ వెదవా, నేను ఇలా తిరుగుతుంటే తినేలా సహిస్తుందరా నీకు? అదేంటో నాన్న, పద్దు చేత్తో టిఫిన్ తింటుంటే మీ తిట్లు కూడా ఆమ్లెట్ లా అరిగిపోతున్నాయి. ఏంటండి అలా తిడతారు పసిగుడ్డుని? వీడు పసి కూడా పెళ్లి చేస్తుంటే వీళ్ళంటి పనికి మాలిన వాడిని 10 మందిని కానీ ఉండేవాడు. మరీ 10 మందినా? ఊరుకోండి నాన్న, సిగ్గేస్తుంది. సిగ్గు లేదురా నీకు? ఎప్పుడు బాగుపడతావురా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ పనికి మాలిన బ్యాచ్ తో నాటకాలంటూ తిరగడం. చిచి. తమ్ముడు గురించి టెన్షన్ పడకు, చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి తప్పకుండా వస్తాడు. రేయ్, మీరంతా ఇలా గారాబం చేపెట్టి వాడు ఏ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడే హారతి చేస్తున్నావేంటి? 30 రూపాయలు పెట్టి వాహన పూజ టికెట్ కొన్నాయా? తూ అని మంత్రాలు చేయిస్తావేంటి? సరిగ్గా చదువు. ఆ మంత్రాలు మొత్తం వినిపించాలా? సరిగ్గా చదువు. పూజ చేసిన పూజారికి దక్షిణ పోతే ఎలాగండి? అబ్బా, నీ దక్షిణ ఎక్కడ పోదులేవయ్యా. ముందు మా వాళ్ళని ప్రదర్శనలు చేయని. ఏమిటే ఆ రత్నకలు? త్వరగా రండి, ముహూర్తం టైం అయిపోతుంది. రండి. ఏమండి పూజ అయిపోయిందా? బ్రహ్మాండంగా అయిపోయింది. జాగ్రత్తగా పెట్టుకో. హమారా బజాజ్ నేనే డ్రైవ్ చేయాలి. అమ్మగారు డ్రైవ్ చేస్తారా? మీకు డ్రైవింగ్ రాదా? ఆ విషయం ముందుగా చెప్తే లేడీస్ అని స్పెషల్ గా పూజ చేసేవాడిని ఊరికే కదా. రెచ్చిపోకయ్యా, నేనే డ్రైవింగ్. వీళ్ళంతా వెనక కూర్చుంటారు. అయ్యో, మేమెందుకు? ముందు మీరు డ్రైవ్ చేయండి. అమ్మగారు చెప్పింది కరెక్ట్ సార్. మీరు ఇలా నలుగురిని ఎక్కించుకు వెళ్తుంటే 7 సీటర్ ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. ఫ్యామిలీ మ్యాటర్ లోకి ఎంటర్ నువ్వు. ఏమేవ్, రేపు పొద్దున మార్కెట్కి వెళ్ళాలి, నువ్వు ట్యూషన్కి వెళ్ళాలి, ఇది కాలేజ్కి వెళ్ళాలి, ఇది స్కూటర్ ఎక్కాలి కదా. ఎక్కుదామండి, దానికి దీనికి సంబంధం ఏమిటి? ఉంది, బోలెడు సంబంధం ఉంది. రేపు పొద్దున ఫ్యూచర్ లో స్కూటర్ మీద ఎక్కేవాళ్ళు ఇదే ముహూర్తానికి దీని మీద ఎక్కి తీరాల్సిందే. దాని మీద ఎలా కుదురుతుందండి? ప్లేస్ సరిపోదు కదా. ఎందుకు సరిపోదే? నేను ఇలా ముందు జరిగి కూర్చుంటాను, మీరంతా వెనక కూర్చోండి. ఎలా కుదురుతుంది నాన్న? అమ్మేమో చీర కట్టుకుంది, మేమేమో ఈ డ్రెస్సుల్లో ఉన్నాం. జీన్స్ అయితే ఓకే. నాకు జీన్స్ అంతగా బాగుండదు. ఏంటే సంతూర్ అమ్మలా స్టైల్ కొడుతున్నావు? మాట్లాడకుండా బయటకు అక్కడే. చెప్తే వినరు కదా. నువ్వు నిమ్మకాయ సరిగ్గా ఉన్నాయే చూడు. రెడీగానే ఉన్నాయి, కిక్కు పెట్టండి. కిక్కు. అబ్బబ్బా ఉండండమ్మా, నీకే చెప్పేది. నెట్టకండి. ఏమ్మా, చూస్తే నెల నిండినట్టున్నాయి. అబ్బే, ఇదేమిదో నెలే. నిండడానికి ఇంకో నెల టైం ఉంది. నా ఉద్దేశం నీకు నెల ఎప్పుడు నిండుతాయని కాదు. అంత పొట్టేసుకుని కుస్తీ పోటీ లాంటి ఈ క్యూలో నిలబడి సినిమా చూడడం అలా గట్టి అవసరం. పెట్టండి. చెప్తే వింటేగా ఇంట్లో గోల్ గోల్ చేసి ఈ అమ్మగోల సినిమాకి తీసుకొచ్చింది. గట్టి మీకు పెట్టాలి. ఎలా కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోకపోతే ఆ టికెట్లు ఏవో మీరు తీసుకురావచ్చు. నీకేమో బాగా చెప్తావు. ఒకసారి అటు చూడు, కాలు పెడితే వేలు కూడా మిగలుతావు. ట్రై చేస్తే దీన్ని బొట్టు పోతుంది తప్ప నీకేం పోదు. సున్నా తీసేయండి సార్. చంద్రమాస్టారు మీరా? కాదు, జయప్రదని. నీతో సినిమా చూడాలనిపించి శారీ తీసి ప్యాంట్ తీసుకొచ్చా. ఇక్కడ కాదు, అక్కడ చూడండి. నాకు చిన్న సందేహం. ఏమది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా? ఏమండి, నొప్పులండి. అన్నగారు సినిమా చూస్తుంటే అంతేనే కొట్టి కొట్టి చేతులు ఎప్పడతాయి. ఆ నొప్పులు కాదండి. ఈ నొప్పులా? ఇప్పుడు 8వ నెలే కదా. ఏమండి? ఎవరన్నా సాయి అయినమ్మా? దరిగట్టండి.
వాడికి లోపలేం లేదే. మీకుంటే ఏం లాభం? నాకు ఎలాగో ఏ నొప్పుల భాగ్యం లేదు. ముందు నోరు మూసుకొని బయటికి వెళ్ళండి. అలాగే. చంద్ర గారు ఏమి కంగారు పడకండి, ఏమీ జరగదు. లోపల ప్రసవం జరుగుతుంటే ఏమి జరగదని చెప్తావేంటయ్యా? ఎవడయ్యా నువ్వు? నేనండి మీ పక్కింట్లో ఉండే సుబ్రహ్మణ్యాన్ని. ఏమండి మీకు మగబిడ్డ అనుకున్నానే. నువ్వు వాడెవరితో పంచి లాగినప్పుడే శకునం వదిలింది. మగపిల్లాడే పుడతాడు అనుకున్నానండి. బిడ్డేంటి ఉడుకు పలుకు లేకుండా ఉన్నాడు? అబ్బే ఏం లేదండి, అడ్వాన్స్ ఎంట్రీ కదా. ఎర్త్ మీద బెర్త్ కన్ఫర్మ్ అయిందని ఇంకా తెలిసి ఉండదు. ఒక నిమిషం నేను చెప్తానండి. ఇక మీకంతా ఉచ్చదశే. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటా. నమస్కారం సార్, నా పేరు చెప్పవాళ్ళ అల్లుడు వీడియో కిట్టుగాడు అన్న. ఎరా మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే. మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చెమ్కీలు ఏం లేవు సార్. మీ వాళ్ళు దొరికితే చంపేస్తారేమని భయం. అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరికి వచ్చాం. నమ్మొద్దలుడు, ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు. మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కటం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేవని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికి వస్తాడు, చంపేయండి. మీ పెళ్ళి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం, మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీడు తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయనా ఏదో ఒక రూలు పడి సావండి. మా తెంగర్ నాయాళ్ళు మీకోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా, ఎడక సావమని చెబుతా. రే అరే మన బాబీ గారే, ఎవరో బాయ్ అనుకున్నాను. అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంచిని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నేను చెప్పను. నిజంగానండి. ఒట్టు? మీ మీద ఒట్టు. నా మీద ఒట్టా? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. 5వ నెంబర్ గదిలో ఉన్నట్టుంది, నాకు తెలియదు. దున్నపోతా లేవరా, వెళ్ళరా, వెళ్ళి పట్రా. పొద్దున్నే నిద్ర లేచి బుక్ పట్టుకుంటేనే కదా చదువు వచ్చేది. అడ్డగాడిలా పొద్దు కదా నిద్రపోతే ఏం బాగుపడతావు? లుంగి ఇంకొంచెం పైకి కట్టరా, లోపల ఉన్నవన్నీ బాగా కనిపిస్తాయి. రండి, మా ఇంట్లో ఏమనుకోరు, రండి. ఏంటమ్మా? తనకి వంట చేయడమే రావట్లేదమ్మా, మొత్తం మాడిపోయింది. మా ఇంట్లో భోంచేద్దు రా అంటే రావటం లేదు. రేపు ఎగ్జామ్స్ కూడా. నాతో చెప్తే నేను వచ్చి చేసిచ్చేదాన్ని కదా. ఈరోజు మా ఇంట్లోనే భోంచేద్దు గాని రా. రామా. పర్వాలేదా ఆంటీ? మీ అమ్మ నాకు అన్ని చెప్పే వెళ్ళింది, సిగ్గుపడకు రా. ఆకలిగా లేదా ఆంటీ? ఏమా మా ఇంట్లో భోజనం చేయకూడదని మీ నాన్నగారు ఏమని చెప్పారా? అదేం కాదు అంకుల్. మరి ఇంతమంది బతిమాలుతుంటే రావేంటి? రామా. రామా రా. రండి. రా. నీకెందుకమ్మా ఈ వంట ఇవన్నీ? మా ఇంటికే వచ్చి ఉండొచ్చుగా. మా ఇంట్లో రొట్టెలు లేవమ్మా, పొట్టి అన్నమే, కొంచెం అడ్జస్ట్ చేసుకో. తినమ్మా. సిగ్గుపడకుండా తినమ్మా. తింటానికి సిగ్గుపడకూడదమ్మా. అటు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. ఇప్పుడు సడన్ గా ఒక ఆమ్లెట్ ప్రత్యక్షం అవుతుంది చూడు. నీకు కావాలని అడుగుతుంది, వద్దని చెప్పు, అది వాడి కోసం. దాని దగ్గర
అనిత నువ్వు గుడ్డు తింటావమ్మా? తిననా ఆంటీ? సిగ్గు శరం లేకుండా దాన్ని ఎలా తింటాడో చూడు. చంద్రయ్య గారు అలా తిరిగేస్తున్నారు. ఇవాళ ఉగాది రాత్రి బ్రహ్మాండమైన స్టేజ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ పాలకొల్లు పార్టీ వాళ్ళు ఇప్పుడు బస్సుకు వచ్చేస్తున్నారు. వాళ్ళని తీసుకురామని ఎవరికో చెప్పాను. ఎవరికి చెప్పానో గుర్తు రావట్లేదే. సూర్యగారు చెప్పారు కదండి. ఆ సూర్యగారు నువ్వే కదరా? మర్చిపోయినండి. అది సరేరా, స్టేజ్ ఏర్పాటు చూడమని ఇంకెవరన్నా పంపించానే? ఆ ఈరిగండి పంపారు కదండి. ఆ ఇరుగండి నువ్వే కదరా? నేను మర్చిపోయానండి. మర్చిపోతారు. ఇలాగే పనులు చేసేది. అంత మతి మరిపోతే ఎలా పనికొస్తారా మీరు? ఈ విషయం చంద్ర గారికి తెలిస్తే ఊరుకుంటారా? చెప్పొచ్చు కొడతాడు. చంద్రయ్య గారు మీరే నేనేగా. అవ్వకండి, ఏడ్చినట్టు ఉంది. తొందరగా వెళ్ళి ఆ సంగీత పార్టీని తీసుకురండి. పండి. అలాగండి. నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది. ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు. నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. ఏమండి, ఒంటి సబ్బులే కాదు, అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలెత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పని అంటే ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా? పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు. ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసురుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? ఫినాయిల్ బాటిల్లో ఉందే. అక్క ఇది బహురుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రామా, అది ఫినాయిల్ రా. ఓ నైనో లీటర్ ఫినాయిల్. ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? పోతావురా, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని. అమ్మాయి వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే ఏమండి, ఈ రోజు గుర్తుందిగా శుక్రవారం. అయితే ఏంటి? వీడికి స్కూల్ బస్ రాదు. వీడిని దింపేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? అయినా ఆఫీస్కి వెళ్ళే వాడికి చెప్తావేంటి ఈ పనులన్నీ? పని పాట లేకుండా ఉన్నాడు బెవర్స్ కదా వాడు చెప్పి ఈ పనులన్నీ. ఊరుకోండి, రాత్రి లేటుగా వచ్చి వాడు అలసిపోయి పడుకున్నాడు. బాగా పనిచేసి పడుకుంటే అలసిపోవటం అంటారు. పని పాట లేకుండా నిద్రపోతే బలిసిపోవటం అంటారు. వెళ్ళి నిద్ర లేపో. మాట్లాడేది పక్కన మాట్లాడుకోవచ్చుగా. చెప్పానమ్మా, ఈయన వింటేగా. నువ్వు పడుకోనానా? ఒరే సన్నాసి, బద్దకష్టపు వెధవా, 9 అయిందిరా. లేరా. ఇప్పుడు నేను ఏం పీకాలే? ఏం పీకాలో లేచి సిన్సియర్ గా ఆలోచించరా. ఆలోచిస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా అసలు ఉద్యోగం అంటే విలువ లేదురా నీకు. అందుకే బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి గాలికి తిరుగుతున్నా. ఆఫీస్కి వెళ్ళొస్తానే. చూడరా, పక్కింటి పండుగాని చూడరా. నీకంటే 2 ఏళ్ళు చిన్నాడు. నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. రోజు వాళ్ళ అమ్మతో ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పినప్పుడల్లా నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నువ్వు ఉన్నావు ఎందుకు? అన్నయ్య అంటే అన్నానంటావు గానీ నీకంటే 4 ఏళ్ళు చిన్నోడు. రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయ్యాడు. మరి నువ్వయ్యావు. ఎవడేదో అయిపోయాడని మనం కులిపోకూడదు. ఇక్కడ ఏం రాసి ఉంటుందో అదే జరుగుద్ది. ఏమవుతున్నా కరెక్టేగా? నువ్వెప్పుడు తప్పు చెప్పావని. నువ్వు నోర్మోయ్. ఒరేయ్, నువ్వైనా నా మాట విని ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాసవరా? బాబాయ్ చెప్పినట్టు రాసి పెట్టుంటే పాస్ అవుతానులే. ముగుడా, ఈ గృహము మందేనా? మా బాబుది. అత్తవారింట నా తొలి ప్రవేశము అయినచ్చో దక్షిణ పాదము మొప్పి వచ్చేదా. మోపక్కర్లేదు ఓపక్కర్లేదు. అత్తవారిల్లు మామగారిల్లు అని మాట్లాడవా చీరేస్తారు. సైలెంట్ గా ఉండు. అసలు ఇంట్లో వాళ్ళని అలా మన చెల్ల తిరియట్లేదు. ఈ అమ్మాయి ఎవర్రా? అది అది పొద్దున్నే మన ఇంట్లో పరమ్మాయి మానేస్తుందని చెప్పావు కదా, అందుకే కొత్త పని మనిషిని తీసుకొచ్చాను. బాలకం చూస్తే అలా లేదే. ఆ డ్రెస్ దండ చూసే కదా నీ డౌట్. ఇంతకు ముందు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పనిచేసింది. వాళ్ళ దగ్గర మానేసేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తూ కొత్త బట్టలు పెట్టి దండేసి దండం పెట్టి పంపించారు. ఇంటికి దొంగతనానికి వచ్చినోడి మాట అయినా నమ్ముతాను కానీ నీ మాట మాత్రం నమ్మనరా. అంతేలే నాన్న, అమ్మ మీద ప్రేమే లేనప్పుడు నా మాట మీద నమ్మకం ఎలా ఉంటుంది? పని మనిషి మానేస్తుందని పుట్టుడు దుఃఖంతో ఉంటే ఆవిడని ఓదార్చాల్సింది పోయి ఇలా దండయాత్రలు చేస్తారా? సిబిఐ వాళ్ళగా కొట్టలేసి చిరాకు పెడతారా? నెల జీతం మిగులుతుందని కాళ్ళ రేపులతో బాధపడుతున్నామని కష్టపడతారా? ఒక్కసారి ఆవిడ కళ్ళలో చూసి చెప్పండి అన్న. ఆవిడ కష్టపడతా నిజంగా మీకు ఆనందమేనా? ఎదవడేలా లాపరా, ఇంటిని కూడా నాటకరంగం చేసేస్తున్నావు. ఈ భూలోకమే ఒక నాటక రంగం. ఇక్కడ రిహార్సల్స్ ఉండవు, ఓన్లీ ఎంట్రీలు ఎగ్జిట్లే. ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేకుండా వాగటం, ఇది ఆడటం. సరిపోయిందిరా. మీ చావు మీరు చావండి.